ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఢిల్లీలో జరిగిన భారత్ ఏ ఇంపాక్ట్ సమ్మిట్ బీజేపీది కాదని భారత ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమమని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆ కార్యక్రమంలో ప్రధాని మోడీకి ఎంత అర్హత బాధ్యత ఉందో ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ కూడా అంతే అర్హత ఉందన్నారు. తెలంగాణలో జరిగిన గ్లోబల్ సమ్మిట్ కార్యక్రమానికి ప్రతిపక్షాలను ఆహ్వానించామని, అలాగే బీజేపీ కూడా ప్రతిపక్షాలను ఆహ్వానించాల్సిందన్నారు. మతం పేరుతో రాజకీయాలు చేసే బీజేపీకి కాంగ్రెస్ నాయకులను విమర్శించే హక్కు లేదన్నారు. పరిపాలించే సత్తా లేక ప్రతిపక్షాలను దేశ ద్రోహులుగా చిత్రీకరించడం సరైంది కాదని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతీయ జనతా పార్టీ సమ్మిట్ కాదు, ఇది భారతదేశం సమ్మిట్ పార్టీ. ప్రధానమంత్రి మోడీకి ఎంత అర్హత బాధ్యత ఉందో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ గారికి అంతే అర్హత బాధ్యత ఉంది. తెలంగాణలో 2047 విజన్ భారత్ సమ్మిట్ పెడితే ఈ రోజు కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్తో పాటుగా భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ నాయకత్వాన్ని అందరికీ ప్రత్యేక ఆహ్వానాలు ఇచ్చి పిలిచాం. మీరు జాతీయ దినోత్సవం 26 జనవరి అయితే కూడా 4వ వరుసల గౌరవం ఇచ్చి ప్రతిపక్ష నాయకుని అవమానపరిచే సంస్కృతి మీది. భారతదేశం అంటేనే ప్రతిరూపం గాంధీ కుటుంబం. ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబం, త్యాగాల కుటుంబం. అటువంటి కుటుంబానికి సంబంధించి మీరు ఈరోజు భారతదేశంలో పొరపాటు చేసినట్టుగా చిత్రీకరించి భారతీయ జనతా పార్టీ మూకలతోటి ఏదో ధర్నాలు చేసి గొప్ప వాళ్ళైతున్నాం అనుకుంటున్నారు కావచ్చు. ఈ భారతదేశంలో ఒక టెలికమ్యూనికేషన్ లేదా ఇతరత్ర సాంకేతిక విప్లవానికి నాంది పలికినటువంటి రాజీవ్ గాంధీ గారు, గరీబీ హఠావో తీసుకొచ్చింది ఇందిరాగాంధీ గారు. ఈరోజు నెహ్రూ గారు ఇచ్చిన బీజంతో ప్రపంచ దేశాల్లో 100 మంది సీఓలు భారతీయులు కాగలిగినారు. అటువంటి నిర్మాణాత్మక పాత్ర పోషించిన కాంగ్రెస్ 140 ఏళ్ల స్వతంత్ర చరిత్రకు, స్వతంత్ర సాధన కోసం పోరాడిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇవాళ మతం పేరు జపం చేసుకుంటూ బతికే మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని విమర్శిస్తే దేశం ఆశ్చర్యపోతా ఉంది. మీరు పరిపాలించండి, ప్రజలు మీకు అధికారం ఇచ్చినారు. కానీ పరిపాలించే సాధ్యకాక ప్రతిపక్షాలను బలహీనపరిచి దేశద్రోహులుగా విమర్శించేటువంటి పద్ధతి మంచిది కాదు అనే మాటని సందర్భంగా హెచ్చరిక చేస్తూ భారతీయ జనతా పార్టీ తన పరిధిలో, ఇది పార్టీ సమ్మేళనం కాదు, ఇది భారతదేశానికి సంబంధించింది. అందుకే